హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఈరోజు సంకటహార చతుర్థి రోజు పూజ ఎలా చేసుకోవాలి అనేది విధానం ఈరోజు నేను మీకు చెప్తానండి. సంకటహార చతుర్థి రోజు పూజ చేసుకోండి. ఆ గణేశుడు ఎటువంటి విఘ్నాలున్నా అన్ని విఘ్నాలు తొలగించి మనకి సత్వరమే మన కార్యం పూర్తయ్యేటట్టు చేస్తాడు. ప్రథమ పూజార్హుడు గణేశుడు కదా, అందుకే గణేశునికి మనం పూజ చేసుకోవాలి. పూజ చేసి ఆయన వేడుకోవాలన్నమాట. మనం అయ్యా నాకు ఇలా ఒక పెద్ద పని, ఇల్లు లేదు, ఉద్యోగం, ఇంకోటి వ్యాపారం, ఈ పని తలపెడుతున్నానయ్యా, ఈ పనిని దిగ్విజయంగా పూర్తి చేయయ్యా, ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడయ్యా అని ఫస్ట్ ప్రథమం ఆయనకి మనం పూజ చేసి ఒక ముడుపు కట్టుకుని ఆయన్ని వేడుకున్నాము అనుకోండి, ఆయనకి ఏమన్నా విఘ్నాలున్నా ఏవైనా ఉంటే ఆయన అన్ని లైన్ క్లియర్ చేస్తాడు. విఘ్నాలన్నీ తొలగించడం కోసమే ఆయనకి మనం ఈ ముడుపు కట్టి మనస్ఫూర్తిగా అయ్యా నేను ఇదిగో ఈ పని మీద ఈ ముడుపు కట్టుకున్నాను ఇదిగో అని ఆయనకి మనం చెప్పుకుంటున్నాం అనమాట. మన పూజ ద్వారా మన కోరికనే విన్నపించుకుంటున్నాం అనమాట దేవుడికి. అలాగే దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దీపాన్ని మనం ప్రథమం గౌరవించాలి. దీపానికి మనం వెలిగించిన తరువాత ఒక పుష్పాన్ని సమర్పించి దేవునికి ఫస్ట్ దీపం సమర్పయామి అని సమర్పించిన తర్వాత ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంకాలం పూజ చేసుకుంటారు. లేదు అనుకోండి, ఉదయాన్నే పూజ చేసేసుకుని ఆ తర్వాత టిఫిన్లు అవి చేసేస్తారు. ఎలా చేసుకున్నా సాయంకాలం మాత్రం చంద్రుడిని చూసి చంద్రుడికి అర్ఘ్యం ఇస్తారు. ఉపవాసం ఉదయం నుండి ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉంటారు. టాబ్లెట్స్ మింగేవాళ్ళు, ఉపవాసం ఉండలేని వారు, ఉపవాసం ఉండకపోయినా మామూలుగా అయితే పూజ పరగడుపున అసలు చేయకూడదు. చేయాలి అనుకున్నారంటే బ్రాహ్మణి ముహూర్తంలో చేయాలి. లేదు పరగడుపున చేయకూడదు, కొంచెం పాలో టీయో ఏవో ఒకటి తాగి అప్పుడు పూజ మనం చేయాలి. ఇప్పుడున్న కాలాన్ని బట్టి మనం తినే తిండిని బట్టి ఆరోగ్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాబట్టి మీకు తోచింది ఎంతో పాలో టీయో ఏవో తాగి పూజ చేసుకోండి. ఉదయాన్నే పూజ చేసుకోవాలనుకున్న వారు ఉదయాన్నే పూజ చేసుకుని గణపతికి ఒక అష్టోత్తరం చదువుకోండి. గణపతి అష్టోత్తరం. ఓకే, గణపతి ఫోటో ఉన్న గణపతిది ఏదైనా బొమ్మ ఉంటే గణపతి ప్రతిమను పెట్టుకుని గంధం బొట్లు పెట్టుకుని పూలు సమర్పించి ఒక అష్టోత్తరం చదువుకోండి. ఒక అష్టోత్తరం చదువుకుని దేవుడికి మన విన్నపించుకోవాలి. లేదు మీ దగ్గర ఎటువంటి గణపతి విగ్రహం ఏమీ లేవనుకో, పసుపు గణపతిని చేసుకోండి. పసుపు గణపతిని హరిద్ర గణపతి అంటారు. పసుపు గణపతిని చేసుకుని పైన కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా దానికే రెడ్ అక్షింతలు, పువ్వులుంటే పువ్వులు, వెండి పూలుంటే వెండి పూలు, బంగారు పూలుంటే, లేదు మామూలు పువ్వులు దొరికాక మామూలు పూలతో దేవుడికి ఒక అష్టోత్తరం చదువుకోండి. వీలైతే సంకటనాశక స్తోత్రాన్ని చదువుకుని మన విన్నపాన్ని ఆయనకి చెప్పి మీ కోరిక సత్వరమే నెరవేరాలి అని చెప్పేసి అయ్యా ఇలా ఉపవాసం ఉంటున్నాను, నన్ను ఉండగల శక్తిని నాకు ఇవ్వయ్యా, అనుగ్రహించయ్యా అని ఆ దేవుణ్ణి మనం కోరుకొని అలాగే ఉపవసించి పాలు పండ్లు అన్నీ తినవచ్చు. సాయంకాలానికి పూజ చేసుకుని ఆయనకి పూజ చేసుకుని ఆల్రెడీ ముడుపు కట్టిన వాళ్ళు మళ్ళా ఆ ముడుపును తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని దీప ధూప నైవేద్యాల ఆ ముడుపు కూడా చూపించాలండి. అలాగే దేవుడికి మళ్ళొక్కసారి చెప్పాలి, అయ్యా నేను నీకు ముడుపు కట్టాను, ఇదిగో పలానా కోరిక నెరవేర్చయ్యా, ఆ కోరిక కోసం ఈ ముడుపు కట్టానయ్యా అని ఒక్కసారి మళ్ళీ ఆయన గుర్తు చేస్తున్నాం అనమాట. సంకటహార చతుర్థి పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వచ్చే చతుర్థిని సంకటహార చతుర్థి అంటారు. ఇలాంటి మనకి పెద్ద పెద్ద ఆపదలు వచ్చి ఏమన్నా మనకి తీరని కోరికలు ఏమన్నా ఉంటే ఈ సంకటహార చతుర్థి రోజు ఈ ముడుపు కట్టుకుంటే మన కోరికలు నెరవేరుతాయన్నమాట. ఆ తర్వాత పూజ అంతా మామూలుగా మనం నిత్యం చేసుకునే పూజలానే పూజ చేసుకోండి. దానిలో సంకటనాశక స్తోత్రం ఉంటుంది, అది చదువుకోండి. లేదా వినాయకుడి రుణ విమోచన స్తోత్రం ఉంటుంది. రుణ విమోచన సూత్రం చదువుకున్నాం అనుకోండి, మనకు అప్పుల బాధలుంటే అప్పులు తీరిపోతాయి. ఎట్లాంటి అప్పుల బాధలు ఉన్న రుణ విమోచక స్తోత్రం చదువుకుంటే అప్పుల సమస్యలు, అప్పుల బాధలు అన్నీ తీరుతాయి. సంకటనాశక స్తోత్రాన్ని చదువుకున్నాం అనుకోండి, సంకటనాశక స్తోత్రంలో వస్తుందండి. ఇవాళ నేను సంకటనాశక స్తోత్రం కూడా చదివాను. దీనిలో ఏంటంటే విద్యార్థే లభతే విద్య, ధనార్థే లభతే ధనం. అంటే విద్యార్థులు విద్యనడిగితే విద్యనిస్తాడు, ధనం అడిగితే ధనాన్ని ఇస్తాడు. పుత్రార్థే లభతే పుత్ర, మోక్షార్థే లభతే గతం. పుత్రుడిని అడిగితే పుత్రుడిని ఇస్తాడంట వినాయకుడు. మోక్షం అడిగితే గతి, మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. జపే గణపతి స్తోత్రం షడ్మిమాత్ సయత్ ఫలం లభేత్. ఈ స్తోత్రాన్ని, మన గణపతి స్తోత్రాన్ని 6 నెలలు
తప్పకుండా పఠిస్తూ ఉన్నాం అనుకుంటే త్రిసంధ్య పటేనరహ అంటే 3 పూటలు పఠిస్తూ ఉన్నాం అనుకోండి, మనకి ఇలా 6 నెలలు మనం ఈ స్తోత్రాన్ని పఠిస్తూ 3 పూట్ల పఠిస్తూ ఉంటే మనకి ఏదైనా లభిస్తుంది అనమాట. లభించని అంటూ అలా ఒక సంవత్సర కాలం పఠించామనుకోండి, ఇదే మనం 3 పూట్ల ఈ స్తోత్రాన్ని పఠిస్తే మనకి అసలుకి ఇంకా కోరిన కోరికలు తీరకుండా ఉండవన్నమాట. ఆ స్తోత్రంలో ఉంటుందండి. అలాగే ఈ స్తోత్రాన్ని మనం రాసి 8 మంది బ్రాహ్మణులకు సమర్పించామనుకోండి, ఆ గణేశుని అనుగ్రహం మన మీద ఇలే నిండుగా ఉంటుందన్నమాట. ఆయన అనుగ్రహం అన్ని విధాలా మనకు కలిగి విద్యా జ్ఞానం కలుగుతుందంట. అదండి ఈ స్తోత్రానికి అర్థం. ఈ స్తోత్రం చదువుకున్నప్పుడల్లా నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి అనమాట. విద్యార్థే లభతే విద్య, ధనార్థే లభతే ధనం, పుత్రార్థే లభతే పుత్ర, మోక్షార్థే లభతే గణం. జపే గణపతి స్తోత్రం షడ్భిర్మాస్తహిత్ ఫలం లభేత్, సంవత్సరేణ సిద్ధించ లభతే నాతృ సంశయ. అష్టభ్యో బ్రాహ్మణే పచ్య లిఖిత్వా యః సమర్పయే తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదదః. ఇది మనం ఈ స్తోత్రం సంకటనాశక స్తోత్రం. త్రిసంధ్య 3 పూటలు మనం దేవుడికి రోజు 3 పూట్లు చదువుకున్నాం అనుకోండి, నిష్టగా 41 రోజులు చదువుకున్నాము అంటే, ఇదిగోండి ఇక్కడే ఉంది కదా, 6 నెలలు మనం చదివామంటే అన్నీ లభిస్తాయి. ఫలిస్తుంది అనమాట. మనం ఏ కోరిక అయితే కోరుకుని అడుగుతున్నామో 6 నెలల్లో ఫలిచ్చేస్తుంది స్తోత్రం చదువుతుంటే. అలాగే ఒక సంవత్సరం పఠించామనుకోండి, కోరికలు మన కోరికలన్నీ మనకి అంటే అన్ని కోరికలు నెరవేరిపోతాయి. సందేహమే ఉండదన్నమాట. మన కోరికలు నెరవేరడంలో అంటే కోరికలు సిద్ధించటంలో సందేహమే ఉండదంట. అలాంటిది ఈ స్తోత్రం యొక్క విశిష్టత అండి. ఫ్రెండ్స్, అలాగే ఇక మనం పూజ ఇలాగా కర్పూర నీరాజనం సమర్పించాను. నాకు కర్పూర నీరాజనం సమర్పించేటప్పుడు మౌనహారతి అంటే చాలా ఇష్టం అండి. ఒక్క సెకండ్ నేను ఏమీ మాట్లాడను, మౌనంగా నించుని ఆ హారతి వెలుగులో దేవుణ్ణి చూస్తూ ఉంటానండి. నాకు అలా దేవుణ్ణి ప్రశాంతంగా చూస్తూ ఉంటుంటే చాలా బాగా అనిపిస్తుంది. నా మనసుకి ప్రజెంట్గా అంటే హాయిగా అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తుందా? నేను కూడా ఒక కోరికతో ఒక ముడుపు కట్టానండి ఆ దేవుడికి. లాస్ట్ మంత్ కట్టాను. ముడుపు ఎలా కట్టాలో కూడా ఆ వీడియోలో నేను మీకు చూపించాను. ఏం లేదండి, కొంచెం 5 గుప్పెళ్ళ ఒక మంచి జాకెట్ ముక్క కానీ మంచి క్లాత్ కానీ వస్త్రాన్ని తెచ్చుకొని ఆ వస్త్రం మీద 5 గుప్పెళ్ళు మన బియ్యం ఉంటది కదండి, బియ్యాన్ని 5 గుప్పెళ్ళు పోసి 5 కానీ 7 కానీ కొన్ని పోసి తర్వాత ఒక 11 రూపాయి బిళ్ళలు పెట్టానండి. రూపాయి బిళ్ళలు పెట్టి లోపల వక్కలు కానీ లేదనుకుంటే పసుపు కొమ్ములు కానీ పెట్టుకోవచ్చండి. 3 కానీ 5 కానీ. అవి పురుగు పడుతున్నాయి అనుకుంటే ఒట్టి బియ్యము రూపాయి కాయిన్లే వేసేసి ముడుపు కట్టేశానండి. అటు ఇటు ముళ్ళు వేసేసాను. దానికి లోపల పసుపు కుంకుమ వేస్తే కూడా పురుగు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒట్టిగా పసుపు కుంకుమ పక్కన ఉంచుంటేనే పురుగులు వస్తున్నాయి. అందుకే నేను లోపల కూడా పసుపు కుంకుమ కూడా ఏం వేయలేదండి. ముడుపు కట్టి పైన పసుపు కుంకుమ పెట్టి దానికో పువ్వుని సమర్పించానండి. ఇంతేనండి నేను చేసిందనమాట. అలా ముడుపు కట్టుకుని నాకున్న ఒక కోరిక దేవుడికి చెప్పుకున్నానండి. అయ్యా పలానా కోరిక ఉంది, నెరవేర్చండి. నా కోరిక నెరవేరాక తప్పనిసరిగా మీకు చెప్తాను. ఆ తర్వాత ముడుపుని ఏం చేయాలి అనే సందేహం కూడా అడుగుతారు చాలా మంది. ఏం లేదండి, ఆ ముడుపు మన కోరిక నెరవేరింది అనుకో, ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పులిహోరో పొంగలో ఏవో ఒకటి మనకి ఆ బియ్యంతో ఏది వీలైతే అది చేయండి. చేసి అందరికి పంచిపెట్టండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా తినండి తప్పనిసరిగా. అలాగే ఒకవేళ ముడుపు చెడిపోయింది, సపోజు మనం అది అంటూ ముట్టు తగిలిన చోట జాగ్రత్తగా పెట్టాలి. ఒకవేళ చెడిపోయి పురుగు పట్టిందే అనుకోండి, బాధపడాల్సిన పనేం లేదు, మరొకటి కట్టవచ్చు, ఏమీ కాదు.
మనమేమి తప్పు చేసాం అయ్యో అని టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు. అలాంటివి ఏమి ఉండవు. మన పురుగు ఆల్రెడీ ఇప్పుడున్న వాటికి ప్రతిదానికి పురుగులు పడుతున్నాయి. అంతే కాబట్టి కొంచెం జాగ్రత్తగా తడి తగిలని చోట పెట్టండి, మంచిది. ఒకవేళ పురుగు పట్టింది అనుకోండి, ఏం లేదు, ఆ బియ్యాన్ని ఏదైనా మొదట్లో అంటే చెట్టు మొదట్లో వేసేసి మరలా దేవుణ్ణి అయ్యా ఇలా అయిందయ్యా, మళ్ళా తప్పు జరిగింది క్షమించయ్యా అనుకుని మరలా ఇంకొక సంకటహార చతుర్దశి కదా మళ్ళీ ఇంకో ముడుపు కట్టేసేయటమే అంతే. దేవుడికి మన కోరిక నెరవేరే వరకు దేవుడు వెంట పడాలి, దేవుడిని అడుగుతూ ఉండాలి. అయ్యా అయ్యా నాకు ఈ కోరిక ఉంది, విఘ్నాలు తొలగించు. సపోజ్ మనకు ఒక ఇల్లు కావాలి, అయ్యా నాకు ఇల్లు కావాలి, ఇల్లు ఇచ్చే వరకు మనం ఆయన వేడుకుంటాం. లేదు ఒక జాబ్ కావాలి, జాబ్ ఇచ్చే వరకు ఆయన వేడుకుంటూ ఉండాలి. ఆ ముడుపుని అక్కడ పెట్టడం ఆయనకి మళ్ళీ సంకటహార చతుర్థి వచ్చినప్పుడల్లా ఆయనకు ఒకసారి గుర్తు చేయాలి. మళ్ళీ ఒకసారి అయ్యా నేను ఇలా ముడుపు కట్టాను, విఘ్నాలు ఉన్నాయి, అన్ని లైన్ చేయయ్యా, లైన్ క్లియర్ చేయయ్యా అని దేవుడిని అడగాలి. అప్పుడు దేవుడు మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నట్టు అనమాట. మనం దేవుడి గుర్తు లేకుండా ఏమీ ఉండదు. కానీ మన సంతృప్తి కోసం మళ్ళొక్కసారి అక్కడ పెట్టుకుని వేడుకుంటే దేవుడు అన్ని లైన్ చేస్తాడండి. తప్పకుండా నమ్ముకోండి. సంకటహార చతుర్థులు చేయండి. 6 నెలలు చేసేసరికి మీకున్న కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందండి. అలాగే సంవత్సరం చేశారంటే అన్ని సర్వం ఇస్తాడండి గణేష్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.